కూడా వస్తుంది. అది మనం నిర్ణయించుకోవాలి, ముందుకు వెళ్ళిపోకూడదు. ఇన్ని చేసినా కూడా ఇవాళ ఆత్మహత్యలకి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? గెలవలేమేమో, ఓడిపోతామేమో, ఈ వివాహం ఏమైపోతుందో, ఈ సంబంధం దెబ్బతింది, ఇంక సంబంధాలు రావేమో, ఈ పరీక్షలో దెబ్బతిన్నాం, ఇంక మనకి పరీక్ష రాదేమో, ఈ ఉద్యోగం పోయింది, ఇంక ఉద్యోగం రాదేమో. ఇది భయం. ఎప్పుడు భయాన్ని ఎలా గెలవాలో చాణక్య నీతిలో చాణక్యుడు చెబుతాడు మనకి. భయం గురించి ముందు నుంచి ఊరికే కంగారు పడుతూ కూర్చోద్దు. తావద్భయేషు భేతవ్యం యావద్భయమనాగతం, తావద్భయేషు భేతవ్యం యావద్భయమనాగతం, ఆగతం తు భయం దృష్ట్వా ప్రకర్తవ్యమశంకయా. భయం కలిగింది అంటే భయపడ్డం మానేసి పరిష్కారాలు ఆలోచించాలి ప్రశాంతంగా. ఓ కాగితం తీసుకుని ఓ గదిలో కూర్చుని నాకు ఈ భయం ఉంది, దీన్ని పోవడానికి నేను ఏం చేయాలి అని కాగితం మీద 1, 2, 3 అని అంకెలు వేసి రాయి. 2, 3 పరిష్కారాలు కనపడతాయి ఖచ్చితంగా, లేకుండా ఉండదు అక్కడ.